ప్రధాని నరేంద్ర మోదీ వయనాడులో ఈరోజు పర్యటించడం జరిగింది. కేరళ సీఎం పినరై విజయన్ అలాగే కేరళ గవర్నర్ మొహమ్మద్ ఖాన్తో పాటుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తరువాత ఆయన నేరుగా వయనాడులో ఘటన జరిగినటువంటి సంఘటనా స్థలాన్ని సందర్శించటం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక స్కూల్లో ఆశ్రయం పొందుతున్నటువంటి ఇల్లు కోల్పోయినటువంటి నిరాశ్రయులను పలకరించడం జరిగింది. ఈ సందర్భంగా మోదీ ఒకంత భావోద్వేగానికి లోనవటం జరిగింది. ఎంతమంది పిల్లలు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి ఆయన అడుగుతున్నటువంటి ఆ వాయిస్లోనే ఒక దగ్ధత కనిపించినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా ఇక్కడ 584 మంది పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారని, ఘటన జరిగినటువంటి సందర్భంలో స్కూల్లో కొంత భాగం కూడా దెబ్బతినటం జరిగిందని, 27 మంది పిల్లలు గల్లంతయ్యారని చెప్పి వాళ్ళు తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఆర్మీ అక్కడ నిర్మించినటువంటి తాత్కాలిక బ్రిడ్జిని కూడా సందర్శించారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక కార్యక్రమాలను రక్షణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వారికి పునరావాస కార్యక్రమాలకు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేటువంటి అంశాల మీద ప్రణాళికలు సిద్ధం చేసి తెలియచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మోదీ ఆదేశించినట్లు సమాచారం.